చెరువులను చెరబట్టే వారి భారతం పట్టేందుకే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్. ఆక్రమణలను చూసి చూడనట్టుగా వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకే కూల్చివేతలు చేపడుతున్నామని అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలోని అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త సభ్యత్వాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఇకపై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉంటారని హీరో నాగార్జున ప్రకటించారు. అప్పటి వరకు ఎవరూ ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని కోరారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ నిర్మించామని వెల్లడించారు. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. నిర్మాణం చట్టబద్ధంగానే ఉంది కాబట్టి కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు నాగార్జున. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తి చేస్తామని చెప్పారు. మలయాళం ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం పెను దుమారం రేపుతోంది. ప్రముఖ నటుడు, నిర్మాత సిద్దికి తనను లైంగికంగా వేధించాడని నటి రేవతి సంపత్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో ఆయన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అమ్మా ప్రెసిడెంట్ మోహన్ లాల్ కు అందజేశారు. హైదరాబాద్ లోని నిజాంపేటలో అలేప్ సముదాయాన్ని అధికారులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలపై మంత్రి ఆరా తీశారు. ఇలాంటి సముదాయాన్ని ఏపీలో పెడతామని అన్నారు. ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వంతో పని చేయాలనుకునే వారందరికీ సహాయం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తోందని, దోమల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పారిశుద్ధ్య పనుల కోసం పంచాయతీలకు యుద్ధ ప్రాతిపదికన 50,000 నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తమిళనాడులోని పెరండపల్లి వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన కారు మరో కారును ఢీకొట్టడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమెరికాలోని దుండగుల కాల్పుల్లో ఏపీకి చెందిన వైద్యుడు మృతి చెందాడు. దుండగుల కాల్పుల్లో తిరుపతి జిల్లాకు చెందిన పేరంశెట్టి రమేష్ బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ బాబు అమెరికాలో పలు ఆసుపత్రుల్లో నిర్మించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాల్పుల్లో రమేష్ బాబు మృతి చెందినట్లు అమెరికా పోలీసులు ధృవీకరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిశాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.